జాయిన్స్ సోనియా. టీమిండియా స్టార్ ఓపెనర్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్పై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా వన్డే క్రికెట్ లో రోహిత్ కొనసాగింపు విషయంలో బీసీసీఐలో ఆందోళన పెరిగిందన్న వార్తలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 2027 వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ రోహిత్ ఫిట్నెస్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. వయసు, వరుస మ్యాచ్ లో ఫిట్నెస్ సమస్యలు ఇప్పుడు రోహిత్ కెరీర్ కు కీలక పరీక్షగా మారినట్లు సమాచారం. టీమిండియా కెప్టెన్సీ నుంచి దూరమైన తర్వాత కూడా వన్డేలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న రోహిత్ శర్మ భవిష్యత్తుపై అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ ఫిట్ గా కొనసాగగలడా అన్న అంశంపై బీసీసీఐలో చర్చలు జరుగుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తో జరగనున్న వన్డే సిరీస్ కు రోహిత్ ఎంపికైనప్పటికీ అతని ఫిట్నెస్ క్లియరెన్స్ పై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. బోర్డు వర్గాలు ముఖ్యంగా యోయో టెస్ట్, బ్రోంకో టెస్టుల ఫలితాలను సీరియస్ గా తీసుకుంటున్నాయని వార్తలు వస్తున్నాయి. రోహిత్ ఇప్పటికే టెస్టులకు వీడ్కోలు చెప్పిన నేపథ్యంలో ఇక వన్డే ఫార్మాట్ పైనే పూర్తి దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ ఫిట్నెస్ మేనేజ్మెంట్ పెద్ద సవాల్గా మారుతోంది. వరుసగా ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్లు ఆడడం వల్ల వర్క్ లోడ్ కూడా పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో టీమిండియాలో యువ ఆటగాళ్ల ఎదుగుదల కూడా రోహిత్ పై ఒత్తిడిని పెంచుతోంది. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి యువ ఓపెనర్లు అద్భుత ఫామ్ లో ఉండడంతో భవిష్యత్తు ప్రణాళికలపై సెలెక్టర్లు దృష్టి పెట్టినట్లు సమాచారం. అయితే రోహిత్ అభిమానులు మాత్రం ఈ వార్తలను తేలికగా తీసుకోవడం లేదు. పెద్ద టోర్నీలో తన అనుభవంతో మ్యాచ్లను మలుపు తిప్పగల సత్తా రోహిత్ కి ఉందని సోషల్ మీడియాలో అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ ఫిట్ గా ఉంటే రోహిత్ నే మొదటి ఎంపిక అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు బీసీసీఐ మాత్రం భావోద్వేగాలకు కాకుండా ఫిట్నెస్, ఫామ్, భవిష్యత్తు ప్రణాళికల ఆధారంగానే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రోహిత్ శర్మ వన్డే కెరియర్లో రాబోయే నెలలు అత్యంత కీలకంగా మారాయి.